రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠకరంగా ఫలితాలు అయితే వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ ని చూసుకుంటే ప్రెసెంట్ అయితే టోటల్ సీట్స్ 288 మనం మార్నింగ్ నుంచి చెప్తున్నటువంటి ఎన్డీఏ కూటమి 217 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే ఇండీ కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఇతరులు కూడా 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఇటువైపు జార్ఖండ్ లో కూడా చూసుకుంటే ఎన్డీఏ కూటమి 29 స్థానాల్లో, ఇండీ కూటమి 50 స్థానాల్లో, అలాగే ఇతరులు కూడా 2 స్థానాల్లో లీడ్స్ లో కొనసాగుతున్నారు. సో మనం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు బాలకోట గారు. సో ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినటువంటి ఈవీఎం అంటే ఓడిపోయిన ప్రతి చోట కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ప్రజా తీర్పు కాదనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ముందే తెలుసుంటే ఎందుకు జాగ్రత్త పడలేదు అనేది ఆయన క్వశ్చన్. మీరేం చెప్తారు మరి దానికి సంబంధించి? మీ శివసేన మీ కూటమిలో ఉన్నటువంటి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గారు ఆరోపణ చేసినటువంటి ఇది ప్రజా తీర్పు కాదంటారా? సైదా గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైదా మాట్లాడాలా, బాలకోట గారు మాట్లాడాలా? అమ్మా శ్రీచంద్ర గారు మీకు నమస్కారం. అమ్మా శ్రీచంద్ర గారు మీకు ఈరోజు ప్యానెల్లో ఒక అష్టదిగ్గజాలు లాంటి మంచి అనుభవం ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులను పెట్టారు. మీకు మీ ప్యానెల్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా. ముందుగా అందే సత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే గోసాల శ్రీనివాస్ గారు, అన్న మస్తాన్ రావు గారు, పెద్దలు మరి అమరావతి ఉద్యమ నాయకులు బాలకోటయ్య గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా జడ్జిమెంట్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా పెద్దలందరూ కూడా రాజకీయ అనుభవం కలిగినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయాలను చూస్తూ మరి విశ్లేషణ చేసినటువంటి అనేక మంది పెద్దలు ఈ డిబేట్ లో పాల్గొనడం చాలా సంతోషం. అయితే నేను అందే సత్యం గారి యొక్క మాట్లాడినటువంటి తీరు, ఆయన యొక్క 9 అంశాలు ప్రస్తావించాడు. చాలా చక్కగా ఈ మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ చాలా చక్కగా చెప్పేందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తాము. 100కి 100 పాళ్ళు మరి అందే సత్యం గారు ఎనలైజ్ చేసినటువంటి అంశాలు చాలా నిజానికి దగ్గరగా ఉన్నాయని చెప్పి భావిస్తాం. అలాగే మరి గోసాల శ్రీనివాస్ గారు ఆయన పరిభాషలో ఆయన ఒక వేలో వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. పోతే మస్తాన్ రావు గారు ఉయ్యవ మీడియాగా అటు ఇటుగా మిక్స్డ్ మరి ఆయన వ్యవహారం నడిపినట్టుగా నాకు అర్థమవుతుంది. నేను ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో 288 స్థానాలకి మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు రిజల్ట్ మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ మనం జార్ఖండ్ చూస్తున్నట్లయితే 81 స్థానాల్లో ఫలితాలు వెలువడతా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ఆర్థిక రాజధాని, మన దేశానికే ఒక మంచి పట్టున్నటువంటి రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకున్నటువంటి మహారాష్ట్రలో ఈ ఎన్నికల్ని అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు వెళ్ళినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఈరోజు మోడీ గారు ముందస్తుగానే హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా కన్నేసి ఆయన ప్రచారం నిర్వహించి, కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి ఒక నిధుల్ని కుమ్మరించి అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేసినటువంటి అంశం మనం చూస్తాం. అదే విధంగా ఈరోజు మోడీ గారు, బీజేపీ, అమిత్ షా జోడీ పార్టీలను చేర్చడంలో కూడా చాలా ముందస్తుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతాం. ఎందుకంటే వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటిది, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యవహారంతో పాటు భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించగల నేర్పరులు ఆ నేతలు. అలాగే రాజకీయ పార్టీలో చేర్చడంలో కూడా ఈరోజు శరద్ పవార్ పార్టీని చీల్చారు, అలాగే మరి శివసేన పార్టీని చీల్చారు. రాష్ట్రం అనేకమైనటువంటి పార్టీలని చీల్చి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా
చిన్నాభిన్నం చేశారో మనం చూసాం. దీంతో పాటుగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇందాక నేను సంజయ్ రౌత్ గారు చెప్పారు, వన్ సైడ్ గా మహారాష్ట్ర ఎన్నికలు చూస్తా ఉంటే వాస్తవంగా ఆ బీజేపీ ప్రభుత్వం మీద, ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మీద ఆ మహారాష్ట్రలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. శివసేన పార్టీ నుంచి రాష్ట్రంలో ఇష్టానుసారంగా వాళ్ళ పరిపాలన కొనసాగించారు అనేటువంటి, అలాగే మన శరద్ పవార్ పార్టీని గెలిచి అపవాద మూటగట్టుకున్నటువంటి ఒక భావన మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది. రైతులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వన్ సైడ్ గా మరి ఆ పార్టీ దూసుకొస్తా ఉందంటే దాదాపు 218 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టుగా మనకి ఈ యొక్క లీడ్స్ అర్థం అవుతాం. ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ నాకు సంజయ్ రౌత్ గారు చెప్పినటువంటి మాటల్ని నేను ఒకసారి గమనించినట్లయితే, అదాని యొక్క సహకారంతో అమిత్ షా కలిసి వీళ్ళిద్దరు కుట్ర చేసి ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. హర్యానా ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి అదే విధంగా విమర్శ చేసినటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఏమా, ఇది కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బాలకోటయ్య గారు ఇంకొకరో విమర్శలు కాదు, ఎలన్ మాస్క్ టెక్ దిగ్గజం ఆయనే చెప్పాడు స్వయంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు మన జేబులో ఉన్నటువంటి డబ్బులు కూడా మరి ఈ రోజు హ్యాక్ చేసి కొట్టేసినటువంటి పరిస్థితులు, మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు. ఈ విధంగా అనేకమైన అంశాలు, అనేక అకౌంట్లని మరి అకౌంట్లను సీజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన దానికి మేమే కాదు, టెక్ దిగ్గజాలు అనేక మంది విశ్లేషకులు ఈ దేశంలో, ప్రజాస్వామ్యవాదులు, ఈ యొక్క మరి అనేక దేశాల్లో ఈ యొక్క పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన యొక్క భారతదేశంలో కూడా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. అయినా కానీ మొండిగా ఈ యొక్క, ఎందుకంటే దేశంలో ఉన్న 28 పార్టీలు మరి ఆ రోజు రాష్ట్రపతిని కలిశాయి, ప్రధానమంత్రిని కలిశాయి, ఎన్నికల కమిషన్ కూడా కలిసి రిప్రజెంట్ చేసి పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపమంటే దున్నపోతమైన వర్షం పడ్డట్టుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా చూస్తా ఉంది. నేను ఒకటే కోరుతున్నానమ్మా, బీజేపీలో కూడా అలా చేయాలనుకుంటే వాయనాడ్ లో ప్రియాంక గాంధీ ఇన్ని ఓట్ల మెజారిటీ ఎందుకు వస్తుంది, అక్కడ కూడా గెలిపించుకోవచ్చు కదా. ఇటు జార్ఖండ్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మీరే ఇండి కూటమి ఆధిక్యంలో ఉన్నది, అక్కడ కూడా చేసుకోవచ్చు కదా అని ఒక అంశాన్ని లేవనెత్తారు. మరి దానికి ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నానమ్మా, ఎందుకంటే మస్తాన్ రావు గారు చాలా లాజిక్ గా మాట్లాడాడు. ఏమని, జార్ఖండ్ లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు కదా, లేకపోతే ప్రియాంక గాంధీని ఓడించవచ్చు కదా అని. ఎందుకంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటే ఆలోచన, ఇది పెద్ద రాష్ట్రం, మహారాష్ట్ర ఆర్థిక రాజధాని, 285 స్థానాలు ఉన్నటువంటి ఇది ఈ రాష్ట్రంలో దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచన. అన్నిటి మీద పోతే ప్రజలకు అనుమానం వస్తుంది. ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. 81 సీట్లు కాదు, ముందు 278 స్థానాలు ఆర్థిక రాజధాని కొట్టాలా. ఇప్పుడు వైనాడులో ఆమె ప్రియాంకని ఓడిస్తే ప్రజలకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ మాకు ఎందుకంటే ఒక ఎన్నికల్లో నువ్వు ఎఫర్ట్ పెడితే, ఒక పార్లమెంట్ స్థానం ఎఫర్ట్ పెడితే అక్కడ అర్థమైపోద్ది నీకు క్లియర్ గా. అందువల్లనే ఉద్దేశపూర్వకంగా ఈ ఇల్లు ఆడినటువంటి ఇది గేమ్. ఎందుకంటే బీజేపీలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు ఇలువలు కట్టుబడినటువంటి వ్యక్తి. ఆయన అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్కోటితో ఓడిపోయాడు. ఆయన ఇలాంటి కుట్రలు చేయలేదే, ఎన్నికల గేమ్ ఆడలేదే, నంబర్ గేమ్ ఆడలేదే. కానీ మోడీ అమిత్ షా జోడి ఈ యొక్క అదాని మనం చూసినట్లయితే 2500 కోట్లు లంచాలు ఇచ్చి ఏ విధంగా ఆయన యొక్క అగ్రిమెంట్లు చేసుకున్నాడు విద్యుత్ సంబంధించి మనం చూసాం. ఒక ఏపీలోనే 1750 కోట్ల రూపాయలు మరి లంచాలు ఇచ్చినటువంటి అలాంటి అదానితో ఈయన వ్యాపారాలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా మోడీ అదానిని అంటబెట్టుకుని ఇతర దేశాలకు వెళ్తాడు. అదాని వ్యాపారాలకి ఆయన అంటకాగేటువంటి వ్యక్తి. ఇలాంటి పెట్టుబడిదారులు, కార్పొరేటర్లు మోడీ ఎంటేసుకుని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు బన్ని ఎన్నికల్లో గేమ్ ఆడుతున్నాడు. అందువలనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఇలాంటి విజయాలు సాధిస్తున్నారనేది చాలా స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం, సమయం వచ్చినప్పుడు అన్ని పోతాయి. ఎందుకంటే ఒకసారి గమనించాలి ఎందుకు ఈ విధంగా
పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, పార్టీలను చేర్చడం, కులాలు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం ఇంత అవసరమా రాజకీయాల కోసం? మీరు ప్రధానమంత్రి కావడం కోసం ఇవన్నీ చేయాలన్నా, ఈ దేశాన్ని అధోగతి పాలు చేయాలన్నా ఇంత అవసరమా మీకు? మీరు ప్రజాస్వామ్యాన్ని మీరే రక్షించేది, రాజ్యాంగాన్ని మీరే రక్షించేది. బాలకోటయ్య గారితో మాట్లాడదాం. సో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ చెప్పినట్టు ఇప్పుడు మన